నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 17వ తారీఖు 2025 దిన ఫలితాలు గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో రోహిణి నక్షత్రం నుంచి ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం ఈరోజు చేస్తున్నాడు. దీంతో పాటు రవి సింహరాశిలోను, బుధుడు వక్రంగా కర్కాటక రాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, శని భగవానుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు మిథున రాశిలోను, రాహు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉండబోతోంది. అనూహ్యంగా ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి అవకాశం వచ్చేటట్టుగా కనబడుతోంది. వాదనలు వివాదాలు నివారించుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా మీరు ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడి ఆలయ దర్శనంతో పాటు స్వామివారి ఏదైనా ఒక నామాన్ని జపించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆస్తి వ్యవహారాలు ముందుకు సాగే అవకాశం కనబడుతోంది. ఆదాయంలో స్వల్ప మెరుగుదలతో పాటు ఉద్యోగంలో ఒత్తిడి కనబడుతోంది. ఆధ్యాత్మికంగా ఈ రోజు మీరు గడిపే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు ఏమీ కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ దర్శనం చేసుకుని అక్కడ శివ పార్వతులను దర్శించుకోవడంతో పాటు నీలిరంగు పుష్పాలను కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధ యొక్క అనుగ్రహం వల్ల వీరు చాలా చాకచక్యంగాను నేర్పుగాను ఈ రోజు వ్యవహరిస్తారు. వీరి యొక్క ప్రతి కార్యము సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు. ఏ దిశలో మీరు ముందు వెళ్ళాలి అనే స్పష్టత క్లారిటీ అనేది మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. సీజనల్ గా వచ్చే అనారోగ్య సూచనలు మాత్రమే కంగారు పడాల్సిన పని లేదు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు భగవానుడి యొక్క ఏదైనా ఒక నామాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రగ్రహ ప్రభావం కారణంగా మనోభావాలు మీకు మారుతూ ఉంటాయి. అనగా మూడ్ స్వింగ్స్ అంటారు. ఒకసేపు కోపంగాను ఒకసేపు శాంతంగాను ఇలాగా మీరు ఈ రోజంతా డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెడితేనే మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ నారింజ రంగు లేదా తెలుపు రంగు పుష్పాలను అమ్మవారికి సమర్పించి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ప్రతిబంధకాల మధ్య కష్టపడి విజయాన్ని సాధిస్తారు. అంటే అడ్డంకులతో ముందుకు వెడుతూ విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది. అధికారుల యొక్క సహాయ సహకారాలు సమయానికి మీకు అందుబాటులోకి వస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఈరోజు చాలా మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతోంది. కాస్త తగ్గించుకోవడం, సమన్వయం పాటించడం తెలుసుకోవాలి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఇతరుల మీద ఆధారపడి ఈ రోజు ఏ పని చేయకండి. మీ స్వయం సంపత్తితోనే మీ సొంత కృషితోనే ఈ రోజు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. గోప్యతను పాటించండి. స్వయంగా పట్టుదలగా మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబాల్లో సంఘటనలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. శుభవార్త వింటారు. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు గణపతి ఆలయ దర్శనం కానీ లేదా ఇంట్లోనే గణపతికి గరికమాలను ఉపయోగించి అంటే గరికమాలను స్వామివారికి సమర్పించి కనుక మీరు పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి న్యాయ పరిపాలన సంబంధించిన అంటే న్యాయపరంగా అంటే కోర్టుకు సంబంధించిన విషయాలలో ఏదైనా ఒకటి మీకు మెరుగుదల డెవలప్మెంట్ ఒక శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. అయితే ఉద్యోగం బిజినెస్లో కూడా మీకు కొంత లాభం కనబడేటట్టుగాను కొంత మెరుగుదల కనబడేటట్టుగాను ఈ రోజు కనబడుతోంది. కొత్త ఒప్పందాలు ఏమైనా చేసుకోవాలంటే పెట్టుబడులు పెట్టుకోవాలంటే ఈ రోజు చక్కని రోజు. ఈ రోజును ఉపయోగించుకోండి. అయితే ఆర్థిక పరంగా మెరుగుదల కనబడడంతో పాటు కుటుంబంలో కూడా సంతోషకరమైన వార్తలు వినడంతో పాటు సంతోషకరంగా అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు అసలు కనిపించట్లేదు. అది మీకు చెప్పదగిన పరిహారము రాహువుకి శని భగవానుడికి ఇద్దరికి కలిపి నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ కానీ లేదా ప్రదక్షిణలు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్రంగా ఉండడంతో
మీరు ఏ ప్రయాణాలు చేసినా ట్రావెలింగ్‌లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. వాయిదా వేయవలసిన పరిస్థితులు కూడా కొన్ని అంశాలలో కనబడుతోంది. కొన్ని డ్రాప్ అవ్వడం కానీ, వాయిదా వేసుకోవడం కానీ, ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ మీ రంగంలో ఉన్నవారు కొన్ని పనులు వాయిదా వేసుకోవడం కానీ, డ్రాప్ అవుట్ అవ్వడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నిద్రలేమితనం ప్రభావం వల్ల అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము మంగళ గ్రహానికి సంబంధించి అనగా కుజగ్రహానికి సంబంధించి నవగ్రహ ఆలయంలో ఎర్రని పళ్ళు కానీ, ఎర్రని పువ్వులు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి విద్యార్థులకు చాలా సక్సెస్ఫుల్ డే ఈరోజు. మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. నిర్ణయాలు కూడా తీసేసుకోండి. అయితే ఆత్మీయుల యొక్క ఆదరణ ఈరోజు మీకు సంపూర్ణంగా కనబడుతుంది. ధన ప్రాప్తి, వాహన ప్రాప్తి, దీంతో పాటు శుభవార్తలు వినే అవకాశం మీ రంగంలో ఉన్న వాళ్ళకి కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు కనుక మీరు ఉపవాసం ఉండి గురు సంబంధిత ఆలయాలను దర్శనం చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని దోష ప్రభావం కొంచెం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మితభాషణ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. పని ప్రదేశంలో మీకు కొన్ని అభియోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రోజు జాగ్రత్తలు పాటించుకోండి. అయితే దేనికి ఈరోజు స్పందించకండి. నిమిత్త మాత్రంగా ఉండి ఈ రోజును గడిపే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడిని తలుచుకుంటూ ఆ స్వామివారి యొక్క నామాన్ని తలుచుకుంటూ ఉదయం పూటే లేచినట్టయితే కనుక మంచి ఫలితాలు ఈ రోజంతా పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీ యొక్క బలహీనతలను గుర్తించి మిమ్మల్ని మార్చే అవకాశం అంటే రూటు మార్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఈరోజు జాగ్రత్తలు తీసుకోండి. అప్పుల మీద మరింత శ్రద్ధ పెట్టండి. దానివల్ల కొంచెం చికాకులు పడే అవకాశం కనబడుతోంది. స్నేహితుల సహాయము సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. అనారోగ్య సూచనలు కొంచెం కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఒకసారైనా సరే హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ హనుమాన్ చాలీసాను పఠించినట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి శ్రద్ధగా వ్యవహరిస్తేనే మంచి ఫలితాలు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ప్రేమ సంబంధిత విషయాలలో కొన్ని మతభేదాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎటువంటి అలజడి లేదు. అన్యోన్యంగానే ఉండబోతోంది. అనారోగ్య సూచనలు కూడా ఈ రోజు కనిపించట్లేదు. ఈ రోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించడమే ఈ రోజు మీరు చేయదగిన పరిహారం అన్నమాట. మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయాన్నైనా దర్శించుకుని స్వామివారికి మీకు యథాశక్తి పూజ చేయించుకుని వచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.